ఆ ఎయిర్పోర్ట్ లోని కార్ మాట్లాడి ఒకడేం చేసిండో లెక్చరర్లను పట్టుకొని ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న రిజిస్టర్ ఫోన్ చేసి ఈ పిల్లలు ఇట్లా వచ్చిండ్రు, వీళ్ళు మంచి స్టాండర్డ్ ఉన్నారు, ర్యాంక్ వచ్చింది, వీళ్ళ సీట్ ఫోన్ చేయకండి, వీళ్ళు 2 తర్వాత వస్తారు మీ దగ్గరికి, మేము ఫ్లైట్లో పంపిస్తామని చెప్పి. అంటే చదువుకున్న వాల్యూ చూసారా? వాళ్ళు ఎవరో వీళ్ళెవరో, భాష రాదు, వాళ్ళు తమిళనాడు, వీళ్ళు ఎక్కడో వచ్చిండ్రు. ఆ రోజు వాళ్ళు ఆ కాలేజీలో అపాయింట్మెంట్ చేస్తేనే వాళ్ళకి సీట్ ఉంటుంది. మన స్కూల్లో లెక్క వచ్చి బతాడితే ప్రిన్సిపాల్ సార్ మాట్లాడితే అట్లా ఉండదు అక్కడ. ఆ రోజు ఈ టైం వరకు అన్ని సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. అంటే ఆలోచించండి, ఇట్ ఈజ్ క్లియర్, రియల్గా జరిగిన స్టోరీ. మా బాబు కూడా తమిళనాడు చెప్పాను కదా, వస్తుంటే ఎటు పోతున్నావు అంటే ఐఐటి ఖరగ్పూర్ ఐఐటి వెళ్తున్నా ట్రైన్ అంటే ఆయన ఆటోలో కూర్చున్నాను. ఏం చెప్పాడు, నువ్వు ఇట్లా పోతే ఆటో జామ్ అవుతుంది, నువ్వు ఇక్కడ దిగి ఇక్కడ ఆటో పట్టుకొని ఇట్లా పో, రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది, ఆ ట్రైన్ దొరుకుతుంది, నువ్వు అక్కడికి వెళ్తావు. ఏంటి ఎందుకు చేస్తాడని, నేను ఇక్కడ మీ అందరికి సర్వీస్ ఇస్తే ఆ పుణ్యంతో అక్కడ తను దేవుడి రూపంలో మా బాబుకి అనిపిస్తాడు. ఆయన సీట్ వచ్చింది కాబట్టి ఆయన వచ్చింది. అర్థమైనా? మనం మంచి మనసుతోటి మంచి పనులు చేస్తే, చెప్పారు పంచభూతాలు రికార్డ్ చేస్తాయి. మీరు కాదండి మనం అనుకుంటాం ఈ రూమ్లో ఇవ్వలేరు, నేను అన్నం చేస్తా అంటే అది రికార్డ్ అయిపోతుంది, దాని పర్యవసం మీకు వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఏదైతే చేయకూడని పనులు ఎన్ని చేస్తాము, ఎప్పుడైతే చదువుకోవాలనే పనులు ఎన్ని చదువుకోలేదు, అవన్నీ కూడా మీరు చూడండి. నాన్న రికార్డింగ్ ఆపేసి